ఈరోజు మనం కొంటున్న వాడుతున్న ఒక చిన్న ప్రొడక్ట్ కూడా ఎంతో పెద్ద ప్రాబ్లంకి కారణమవుతున్నాయి. వేస్టేజ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. పొల్యూషన్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది. ఎంతలా అంటే 45% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్ ఒక్క దీని వల్లనే. అంతేకాదు ఇండియాలో ఒక్క ఇయర్లోనే 62 మిలియన్ టన్స్ వేస్టేజ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ల్యాండ్ ఫిల్లింగ్స్లోను ఈ సీలో అంటూ మెర్జ్ అవుతున్నాయి. ఇంకా అంతేకాకుండా మనిషికి కూడా ఎంతో ఆర్థిక నష్టాన్ని తెలియకుండానే తెచ్చిపెడుతున్నాయి. వీటన్నిటి వల్ల ఒక కంట్రీలో ఒక సస్టైనబిలిటీ అనేది మిస్ అవుతుంది. కంట్రీకి కూడా ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక భారంగా ఇంకా ఎంతో నష్టాన్ని అంటూ తెచ్చిపెడుతున్నాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సింపుల్ అండ్ ఒక పవర్ఫుల్ సొల్యూషన్ అంటూ ఉంది. అదే సర్క్యులర్ ఎకానమీ. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన టాపికే ఇది. ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని తెలుసుకొని తీరాలి. వాట్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ? ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేస్తారు, కస్టమర్ దీన్ని పర్చేజ్ చేస్తాడు, యూజ్ చేస్తాడు. ఫ్యూచర్లో ఎప్పుడైనా రిపేర్ అంటూ వస్తే 1-2 సార్లు రిపేర్ చేపిస్తూ ఉంటారు. ఈ మధ్య వచ్చే ప్రోడక్ట్లో ఎక్కువగా ఈ రిపేర్ కాస్ట్ అంటూ ఎక్కువగా పెరిగిపోతుంది. సో దీన్ని ఎక్కువగానే డిస్పోజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్ లాంటిది కానీ ఇంకా ఈ మలేషియన్ ఫర్నిచర్ లాంటివి కానీ వీటిలన్నింటినీ కూడా మనం ఒక ఎక్స్టెండ్ వరకు రిపేర్ చేస్తాం, తర్వాత వీటిల్ని త్రో చేస్తూ ఉంటాం. మనందరం కూడా దాదాపుగా ఇప్పటి వరకు దీన్నే మనం చేస్తూ వచ్చాం. దీనినే లీనియర్ ఎకానమీ అంటాం. అయితే వాట్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ? ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు, దాన్ని కస్టమర్ అంటూ పర్చేజ్ చేస్తాడు, యూజ్ చేస్తాడు, అండ్ ఎప్పుడైనా కూడా రిపేర్స్ అంటూ వచ్చినప్పుడు రిపేర్ చేయించుకొని దాన్ని రీయూజ్ చేస్తాడు. బట్ స్టిల్ ఒక ఎక్స్టెంట్ వరకు రీయూజ్ చేయగలరు. ఆ తర్వాత కూడా దీన్ని రీసైక్లింగ్ అంటూ ఇస్తారు. మ్యానుఫ్యాక్చరర్ అగైన్ ఈ మెటీరియల్ని యూజ్ చేసుకొని రీమేక్ అంటూ చేస్తారు. దీనినే సర్క్యులర్ ఎకానమీ అంటాం. సర్క్యులర్ ఎకానమీని సింపుల్గా చెప్పాలంటే మేక్, యూజ్, రిపేర్, రీయూజ్, రీసైకిల్ అండ్ రీమేక్. సో దీన్నే మనం సర్క్యులర్ ఎకానమీ అంటాం. అయితే ఈ సర్క్యులర్ ఎకానమీ నీతి ఆయోగ్ వాళ్ళు 1,40,00,000 జాబ్స్ అంటూ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సర్క్యులర్ ఎకానమీ 1,40,00,000 జాబ్స్ అంటూ ఎలా క్రియేట్ చేస్తుంది? ప్రతి మనిషికి కూడా మనీని ఎలా సేవ్ చేస్తుంది? కంట్రీకి ఇది ఎందుకు ఇంతలా ఉపయోగపడుతుంది? గ్లోబల్ వేస్టేజ్ని అంటూ ఎలా తగ్గిస్తుంది? కార్బన్ ఎమిషన్స్ని ఎలా తగ్గిస్తుంది? ఒక కంట్రీని సస్టైనబుల్ వైపు ఎలా నడిపిస్తుంది? అంతేకాకుండా స్టార్టప్ ఫౌండర్స్ కంటూ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది ఎలా ఉపయోగపడబోతుంది? వీటిలన్నిటినీ కూడా తెలుసుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కంటే కూడా ముందుగా బై ద వే నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. మీకు ఈ ఛానల్లో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు కనుక వెయిట్ చేస్తుంటే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్టప్ అండ్ ప్లీజ్ డూ ఆస్క్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు మనం సర్క్యులర్ ఎకానమీని యూజ్ చేసి క్రియేట్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫెయిర్ ఫోన్. ఫెయిర్ ఫోన్ అనే ఈ మొబైల్ మాడ్యులర్ పార్ట్స్తో కలిగి ఉంటుంది. అంటే ఏ పార్ట్ కంటే ఆ పార్ట్ని మనం డిసెంబుల్ చేసుకొని రీప్లేస్ చేసేటట్టుగా ఉంటుంది. మనం ఒక లిటిల్ బిట్ వే బ్యాక్కి వెళ్తే మాత్రం ఎక్కువగా మనం అసెంబుల్డ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటూ యూజ్ చేసేవి. ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు, బట్ లిమిటెడ్ అయ్యింది. సో ఈ అసెంబుల్డ్ కంప్యూటర్స్లో మనం ఎలాగైతే ఏ పార్ట్ పోతే ఆ పార్ట్, అంటే హార్డ్ డిస్క్ పోతే హార్డ్ డిస్క్, లేకపోతే ఏదైనా ప్రాసెసర్ పోతే ప్రాసెసరు, మదర్ బోర్డు పోతే మదర్ బోర్డు, అండ్ ఈ డిస్క్స్ ఏమన్నా పోతే అటాచ్డ్ డిస్క్స్ ఏమన్నా పోతే అంతవరకు ఎలా మానిటర్ పోతే మానిటరు ఎలాగైతే మనం చేంజ్ చేస్తామో ఆ విధంగానే ఈ ఫోన్లో బ్యాటరీ పోతే బ్యాటరీ, డిస్ప్లే పోతే డిస్ప్లే, USB-C పోర్ట్ పోతే ఆ పోర్ట్ వరకు మార్చేటట్టు, ఇంకా ఈ సెన్సార్స్ పోతే సెన్సార్స్ మార్చేటట్టు, కెమెరాస్ కానివ్వండి, ఈ బ్యాక్ కవర్ కానివ్వండి, ఏది పోతే దాని వరకే రీప్లేస్ చేసుకునేటట్టుగా దీన్ని డిజైన్ చేశారు. ఇంకా అంతేకాకుండా ఒక ఎక్స్టెండ్ వరకు మనం ఈ ఫోన్ని యూజ్ చేసి తర్వాత ఏరే ఫోన్కి మనం మారాలనుకున్నప్పుడు మనం రీసైక్లింగ్ అంటూ ఇస్తాం. వాళ్ళు ఈ పార్ట్స్ తోటి రీమేక్ చేసి మరలా కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో అందుకనే ఇది సర్క్యులర్ ఎకానమీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
లూప్ బై టెర్రాసైకిల్. ఈ స్టార్టప్ గ్రోసరీ ఐటమ్స్కి కంటైనర్స్ అంటూ తయారు చేస్తుంది, రీయూజబుల్ కంటైనర్స్. ఎస్పెషల్గా మీరు షాంపూ కానీ లేకపోతే ఒక టూత్పేస్ట్ను కానీ ఆర్డర్ పెట్టినప్పుడు వీళ్ళ కంటైనర్స్ తోటి ఈ షాంపూని టూత్పేస్ట్ని అంటూ మనకిస్తారు. ఆఫ్టర్ దట్ ఈ కంటైనర్స్ అంటూ కలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసి మళ్ళా రీఫిల్ చేసి రీసేల్ చేస్తున్నారు. ఇది ఈరోజు కనుక మనం చూస్తే చాలా కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. ఇది మనం వే బ్యాక్ అంటే ఒక 30-35 years బ్యాక్ కనుక మనం వెళ్తే మన ఊర్లలో ఎక్కువగా మనం ఈ ఆయిల్స్ ఫిల్లింగ్ కోసం అంటే ఈ కొబ్బరి నూనె కానివ్వండి, ఈ ఆముదం కానివ్వండి, అంతెందుకు ఈ గ్రౌండెడ్ ఆయిల్ కానివ్వండి, వీటిలన్నిటి కోసం మనం మన దగ్గర ఉన్న చిన్న చిన్న సీసాలు కానీ లేకపోతే డబ్బాలు కానీ వీటిలన్నింటినీ క్యారేజ్ చేసుకుంటూ మనం ఈ ఆయిల్ మిల్స్ కంటూ వెళ్ళే వాళ్ళం. ఆయిల్ మిల్ దగ్గర ఇవన్నీ ఫిల్ చేయించుకుని వస్తూ ఉండేవాళ్ళం. ఇది ఒక బెస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ వేలో కూడా ఉండేది. అంటే అన్నీ కూడా ఓపెన్గా పెట్టుకొని వాళ్ళు ఫిల్ చేసి అంటూ ఇస్తుండేవాళ్ళు. ఐ థింక్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ థింగ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇట్ అగైన్. అయితే ఇప్పుడు మనం సర్క్యులర్ ఎకానమీ గురించి తెలుసుకున్నాం అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ఈ సర్క్యులర్ ఎకానమీలో. అయితే ఇది ఒక ప్రొడక్ట్స్కే అంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్కే కాదండి, ఇది ప్రతి ఒక్క దానికి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెంట్ మోజో అనేది మనం టౌన్స్లో చూస్తూ ఉంటాం. ఇల్లు ఫర్నిచర్ని రెంట్కంటూ ఇస్తారు. ఇది కూడా సర్క్యులర్ ఎకానమీలో భాగమే. ఎందుకంటే ఈ ఓల్డ్ ఫర్నిచర్ని వాళ్ళు రిపేర్ చేసి మళ్ళా ఒక న్యూ ఫర్నిచర్గా తీర్చిదిద్ది అండ్ వీళ్ళు అద్దెకంటూ రెంట్కంటూ ఇస్తుంటారు. కాబట్టి ఇది కూడా సర్క్యులర్ ఎకానమీలో భాగమే. సో ఇలాగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటూ ఈ సర్క్యులర్ ఎకానమీలో అంటూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొన్ని అడ్రస్ చేయవలసిన విషయాలు ఉన్నాయి. 1,40,00,000 జాబ్స్ని ఎలా ఈ సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ చేయబోతుంది అంటే 2030కి ఇండియా అలోన్ కొన్ని సంస్థలు కూడా చెప్తున్నాయి 2,40,00,000 జాబ్స్ ఈ సర్క్యులర్ ఎకానమీ ద్వారా వరల్డ్ వైడ్గా ఇది క్రియేట్ చేయబోతుందని. అండ్ ఇండియా అనేది ఎక్కువగా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఎక్కువ జాబ్స్ ఇండియాలోనే తయారవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఏ జాబ్ టైప్స్ ఈ సర్క్యులర్ ఎకానమీలో క్రియేట్ అవ్వబోతుంది అంటే మనం ఫెయిర్ఫోన్ ఎగ్జాంపుల్లో మనం చెప్పాం. అది ఒక బ్యూటిఫుల్ డిజైన్డ్ మొబైల్ అని మనం చెప్పుకోవాలి. సో ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి దాన్ని రీప్లేస్ చేసుకొని వాడుకోవటం అంటే అది ఒక మంచి డిజైన్. సో ఇలాంటి డిజైన్ ప్రొడక్ట్స్ అనేది రావాలి కాబట్టి ఎక్కువ డిజైనర్స్కి ప్రొడక్ట్ డిజైనర్స్కి ఈ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఎక్కువ అవకాశం ఉండే ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రిపేరింగ్ సర్వీసెస్కి అంటే మనం రిపేర్ అనగానే ఎక్కువగా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రిపేరింగ్ మాత్రమే చూస్తాం. అంతేకాదండి ఫర్నిచర్ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా రిపేర్ చేసి రీయూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఈ రిపేరింగ్ షాప్స్కి రిపేరింగ్ జాబ్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ గ్రీన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రీటైల్లో మనం చెప్పుకున్నట్టుగా ఈ రీఫిల్లింగ్ రీసేల్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యాషన్ కంటూ వస్తే ఈ ఈకో ఫ్యాషన్కి రీసేల్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా 1,40,00,000 జాబ్స్ కంటూ కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇవే కాకుండా మనం ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మనీ సేవ్ చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. సో మనం చూడండి ఏ మొబైల్ అంటే ఒక 10,000 20,000 మొబైల్ని మనం పర్చేజ్ చేసి కొంతకాలం వాడిన తర్వాత ఒక డిస్ప్లేనో లేకపోతే ఒక కెమెరానో అది పాడైపోయిందంటే మనం యూజువల్గా మనం ఎక్కువగా త్రో చేయడానికే చూస్తాం. అతి తక్కువ మెంబర్స్ మాత్రమే రిపేరింగ్ అంటూ వెళ్తున్నారు. అది కూడా ఎక్కువ కాస్ట్తో కూడుకున్న రిపేర్స్ బ్రాండెడ్ సర్వీస్ సెంటర్స్లో కనుక చూసుకున్నట్టయితే మేబీ అవుట్ సైడ్ నాన్ గ్యారెంటీడ్ పార్ట్స్ అంటూ రీప్లేస్ చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో గ్యారెంటీ. ఇవన్నీ కంబైన్డ్గా మనం చూస్తే ఎక్కువ భాగం వీటిల్ని త్రో చేయడానికే చూస్తున్నారు. సో ఈ సర్క్యులర్ ఎకానమీలో ఆ పార్ట్ అంటూ మనం రీప్లేస్ చేసుకునే అవకాశం ఉండి బెస్ట్ సర్వీస్ సెంటర్స్ ఉండి బెస్ట్ డిజైన్డ్ ఫోన్స్ ఉండి ఆ పార్ట్ను మాత్రమే మనం రీప్లేస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఫోన్కి ఒక 2,000 రూపీస్ పార్ట్ని మనం రీప్లేస్ చేసుకుంటే మనం 18,000 రూపీస్ ఇక్కడ మనం కొత్త ఫోన్ కొనడానికి బదులుగా ఇలాగా మనం ఒక ఇయర్లోనే ఒక ఇండివిజువల్కి దాదాపుగా 1,00,000 రూపాయల వరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఇలాగా ఇండివిజువల్స్కి ఎంతో బెనిఫిట్ ఉంది ఈ సర్క్యులర్ ఎకానమీ వల్ల. గ్లోబల్ వేస్టేజ్, కార్బన్ ఎమిషన్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 62 మిలియన్ టన్స్ వేస్టేజ్ అంటూ ఈ ల్యాండ్ ఫిల్లింగ్లోనూ ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఈ సముద్రంలో అంటూ కలిసిపోయి ఎంతో పొల్యూషన్కి కారణమవుతున్నాయి. సో ఈ సర్క్యులర్ ఎకానమీ వల్ల డ్రాస్టిక్ చేంజెస్ అంటూ వస్తాయి. ఈ ప్లాస్టిక్ రీయూజబుల్ ప్లాస్టిక్గా మారుతుంది కాబట్టి ఎక్కువ ఈ వేస్టేజ్ అంటూ పోకుండా ఉంటుంది. ఈ ల్యాండ్ ఫిల్లింగ్స్ అనేది తగ్గుతుంది, తద్వారా ఈ ప్రొడక్షన్ అంటూ తగ్గుతుంది కాబట్టి కార్బన్ ఎమిషన్స్ కూడా ఎంతో తగ్గుతాయి. అంతేకాదు ఈ ఇండియా యాజ్ ఎ కంట్రీగా ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెట్టడం అంటూ తగ్గుతుంది. ఇంకా ఇండియా యాజ్ ఎ కంట్రీ విషయానికి వస్తే కంట్రీస్ ఈ ఫారిన్ కంట్రీస్తో ఎక్కువ డిపెండెన్సీస్ని తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రా మెటీరియల్స్ని అదర్ కంట్రీస్, చైనా, తైవాన్ లాంటి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రీయూజబిలిటీ వల్ల, ఈ రీసైక్లింగ్, రీమేక్ వల్ల ఈ ఇంపోర్ట్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఇండియా యాజ్ ఎ కంట్రీ ఒక సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ జాబ్ క్రియేషన్ అనేది పెరుగుతుంది. క్లైమేట్ డిజాస్టర్స్ అంటూ తగ్గుతాయి. ఈ సప్లై చైన్ సమస్య కూడా తగ్గుతుంది. ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో అంటూ చేశాను, ఈ సప్లై చైన్ వల్ల మనం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ కాస్ట్ కంటూ మనం అంటే దాదాపుగా ఫారిన్ కంట్రీస్లో 7-8% ఉంటే మన ఇండియా లాంటి కంట్రీస్లో అబౌవ్ 14-15 వరకు అంటూ పోతుంది. దీన్ని మనం తగ్గించుకుంటే ప్రొడక్ట్ కాస్ట్ అంటూ తగ్గుతుంది. అండ్ ఈ రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇవన్నీ కూడా సప్లై చైన్ ద్వారా వస్తుంటాయి కాబట్టి ఈ రా మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. తద్వారా ఈ ప్రొడక్ట్ కాస్ట్ అంటూ తగ్గి ఇండివిజువల్స్కి ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కంట్రీకి ఈ సర్క్యులర్ ఎకానమీ వల్ల ఎన్నో లాభాలు. చివరగా ఈ స్టార్టప్స్కి ఈ సర్క్యులర్ ఎకానమీ వల్ల బెనిఫిట్ ఏంది? ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది ఒక ఎకనామిక్ మోడలే కాదు, ఒక సస్టైనబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్న, ఫ్యూచర్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబోయే ఒక మోడలే ఈ సర్క్యులర్ ఎకానమీ. సో అందుచేతనే ఈ సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకున్న స్టార్టప్స్ కంటూ ఎక్కువ ఇన్వెస్టర్ అట్రాక్షన్ అంటూ ఉంటుంది. అంటే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అంటూ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఫోకస్డ్ వీసీస్ కానివ్వండి, అండ్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానివ్వండి, ట్యాక్స్ రిడక్షన్స్ కానివ్వండి, ఇంకా సెవరల్ స్కీమ్స్ అంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్కీమ్ కానివ్వండి, పిఎల్ఐ స్కీమ్ ఫర్ గ్రీన్ టెక్ కానివ్వండి, జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, వీటిలన్నింటినీ యూజ్ చేసుకునే అవకాశాలు, ఇంకా ఈ క్లైమేట్ చేంజెస్కి సంబంధించిన ఎన్నో ఇంక్యుబేటర్స్, టాటా ట్రస్ట్ వాళ్ళ ఇంక్యుబేటర్ ఉన్నాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంక్యుబేటర్స్ వీటికంటూ సపోర్ట్ చేయడానికి ఉన్నాయి. అండ్ అంతేకాదండి, ఇలాంటి మోడల్స్లో మెనీ ఛాన్సెస్ టు కొలాబరేట్ విత్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ చేసి మీ ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ లోకల్ సిటీస్లో మున్సిపాలిటీస్ తోటి అండ్ ఈ కార్పొరేషన్స్ తోటి టైఅప్ అయ్యి మీ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్, రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అన్ట్యాప్డ్ ఇండస్ట్రీస్ గానే ఉన్నాయి. ఫుల్ ప్లెజ్డ్ స్టార్టప్స్ అంటూ దీంట్లోకి రావట్లేదు. అంటే స్టార్టప్స్ చాలానే ఉన్నాయి, బట్ ఒక డ్రాస్టిక్ గ్రోత్, ఇంకా ఈ ఇండస్ట్రీ అంతా ఒక సాచ్యురేటెడ్ అయిపోయిన అన్న పరిస్థితుల్లో మనం లేవు. ఇంకా ఎన్నో స్టార్టప్స్కి అవకాశం ఉన్నాయి ఈ ఫీల్డ్స్లో. అండ్ అంతేకాకుండా ఈ స్టార్టప్స్కి లో కాస్ట్ రా మెటీరియల్ అంటే రీయూజబిలిటీకి, రీసైక్లింగ్ మెటీరియల్స్ని పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి రీమేకింగ్కి. సో ఈ రా మెటీరియల్ కూడా తక్కువ కాస్ట్తో అంటూ వీళ్ళకు వస్తుంది. అండ్ తద్వారా వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ అంటూ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది కాబట్టి ఈ ప్రాఫిట్ మార్జిన్స్ అంటూ ఎక్కువగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అంతేకాదండి, ఈ ఒక గ్రీన్ స్టార్టప్గా, గ్రీన్ ప్రోడక్ట్గా మీ ప్రోడక్ట్స్కి కానీ, మీ సొల్యూషన్స్ కానీ, మీ డిజైన్స్కి కానీ ఎక్కువ బ్రాండ్ వాల్యూ దొరికేదానికి, ఎక్కువ ఈ మీడియా అటెన్షన్ దొరికేదానికి అవకాశాలు ఉంటాయి. మనం ఈ స్టార్టప్స్ గురించి ఒక ఫ్యూ థింగ్స్ చెప్పుకోవాలంటే ఇవి. సో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా చివరిగా ఒక చిన్న విషయం చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను. మనం వీగన్ ఫుడ్ అనేది చూస్తూ ఉన్నాం, వీగన్ అడాప్షన్ కానీ, వీగన్ ఫుడ్ కానీ చూస్తున్నాం. సో దీనికి ఎంతలా పాపులారిటీ వచ్చింది, ఎంతలా జనాలు అడాప్ట్ చేసుకున్నారు. ఈ అడాప్ట్ చేసుకున్న వల్ల కూడా రిమైనింగ్ వాళ్ళు ఒక
కాన్షియస్ పర్చేజింగ్ డెసిషన్ అంటూ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాగే దీనికి కూడా ఎక్కువ అంటే ఇది ప్రస్తుతానికి అందరికీ తెలియట్లేదు, ఎక్కువ మందికి మీడియా అటెన్షన్ ఇచ్చి ఇది అందరికీ కూడా చేరువైనప్పుడు జనాలలో కూడా ఒక చేంజ్ అంటూ వస్తుంది. దాని ద్వారానే ఈ సర్క్యులర్ ఎకానమీ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే స్టేజ్ కంటూ కస్టమర్స్ వెళ్ళినప్పుడు దీనికి ఒక ర్యాపిడ్ గ్రోత్ అంటూ మనం చూస్తాం ఈ ఇండస్ట్రీలో. సో అందుచేతనే ఎప్పుడు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో రాబోతుంది అన్నప్పుడు మనం ఇప్పుడే యాక్ట్ అయ్యి ఇలాంటివి ఎక్కువగా మనం చేసుకుంటూ పోతే ఎక్కువ లాభాలు, ఒక్కసారిగా ఎక్కువ లాభాలు ఆర్జించేదానికి అవకాశం ఉంటుంది. సో నాకైతే ఇది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈ సర్క్యులర్ ఎకానమీ అనేది ఎన్నో స్టార్టప్స్ అడాప్ట్ చేసుకోవాలని, ఎన్నో కొత్త ప్రొడక్ట్స్, కొత్త డిజైన్డ్ ప్రొడక్ట్స్ రావాలని కోరుకుంటూ ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ వీడియో. Thank you so much, and please do subscribe, like, share and comment. If you have any questions about the startup, and please do ask me. Thank you.